రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది ధర్మాసనం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమా రూపొందించిందని కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి రాత్రి 11:30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికెట్ ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భావం ప్రకటన స్వేచ్ఛ పేరుతో కక్ష సాధింపుగా చిత్రాలు నిర్మించి విడుదల చేయడం సరికాదన్నారు న్యాయమూర్తి. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలని నిర్మాత, దర్శకుడు బహిరంగంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాజకీయ వ్యంగ్యం చిత్రాన్ని నిర్మించి సృజన పేరుతో చంద్రబాబు పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు లోకేష్. ఇందులో నేరుగా పేర్లు కూడా పెట్టారని అన్నారు. వ్యక్తి గౌరవ ప్రతిష్టలకు ప్రాధాన్యం ఉంటుందంటూ సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. కాగా నిర్మాతల తరపున సీనియర్ న్యాయవాది కేవలం ట్రైలర్ ను చూసి కోర్టును ఆశ్రయించి సినిమాను నిలిపివేయాలని కోరడం సరికాదన్నారు. ఒకసారి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేశాక కోర్టులు జోక్యం చేసుకోరాదని వాదించారు. 10 మందితో కూడిన కమిటీ సినిమాను పరిశీలించి కొన్ని అంశాలను తొలగించారని సూచించిందని, ఆ విధంగా వాటిని తొలగించామని వివరించారు. వాదనలు విన్న కోర్టు రాత్రి ఈ మేరకు తీర్పు ఇచ్చింది.